వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. 18వ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు. మీడియాకు వివరాలు వెల్లడించిన ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. విశాఖ ఉక్కు నగరంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. ఉక్కు ప్రైవేటీకరణపై మండిపడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగే ఉమ్మడి కూటమి సభకు విస్తృత ఏర్పాట్లు. ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత. ఎన్నికల బాండ్లు ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో ఆర్బీఐ బయట పెట్టాలని సిపిఎం డిమాండ్. బీజేపీపై నిప్పులు చెలరేగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. వివరాల్లోకి వెళ్తే, సాధారణ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ మీడియా ఎదుట వెల్లడించింది. షెడ్యూల్తో పాటు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచమంతా భారతదేశ ఎన్నికల వైపు దృష్టి సారించిందని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురుష ఓటర్లు 49.7 కోట్ల మంది కాగా మహిళా ఓటర్లు 47.1 కోట్లని వివరించారు. ఈసారి 1.85 కోట్ల మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని రాజీవ్ కుమార్ వెల్లడించారు. 48,000 మంది ట్రాన్స్జెండర్లు, 88.4 లక్షల మంది దివ్యాంగులు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారని వివరించారు. 12 రాష్ట్రాలలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. పోలింగ్ కోసం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియ కోసం 1.25 కోట్ల మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఏపీలో మే 13న, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో మే 19న, ఒడిశాలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు మే 13న, రెండవ దశ ఎన్నికలు మే 20న నిర్వహించనున్నారు. ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపుగా చేపడతారు. जब कैलेंडर पे हम लेके बैठते हैं तो एक डेट फिक्स करते हैं, दूसरे में चली जाती है, दूसरे फिक्स करते हैं, कहीं प्रॉब्लम आ जाती है. हम किसी को फेवर करने के लिए, किसी को नुकसान करने के लिए कोई भी एक्शन नहीं लेते, कोई भी एक्शन नहीं लेते. किसी को ऐसा भ्रम है तो वो गलत है. हम फैक्ट्स पे बात कर सकते हैं. जहां की जो मैंने कहा था, हर राज्य अपने आप में अलग अलग है. किसी राज्य में 1 में भी है, किसी राज्य में 7 में भी है. जिन राज्यों में 7 में है वहां का विस्तार बहुत बड़ा है, नंबर ऑफ पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसीज बड़ी हैं, कंटेस्टेशंस ज्यादा हैं, इसलिए वो 7 में है. माय फ्रेंड फ्रॉम दी तमिलनाडु हैज आस्क्ड, वहां 1 में है लेकिन वहां दूसरा चैलेंज है, जिसके लिए व्हाट ही हैज टॉक्ड अबाउट, देयर इज ए चैलेंज ऑफ मनी पावर इन दैट पर्टिकुलर स्टेट, एंड एज आई मेंशन्ड वी आर एक्सट्रीमली केयरफुल ऑफ व्हाट ही हैज आस्क्ड. If you learn it from the assembly elections which happened in another southern state recently, we have been able to cure that menace of money power to a very large extent, and we would control this. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసింది. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏపీలో 27,612 ప్రాంతాలలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో కొన్ని పోలింగ్ కేంద్రాలలో పూర్తిగా మహిళా సిబ్బందినే నియమిస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
ఓటు గుర్తింపు లేని వారు 12 ఐడి కార్డులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, పాస్బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడి కార్డు, ఇతర అఫీషియల్ ఐడెంటిటీ కార్డులు చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. న్యాయ సాధన సభ పేరిట విశాఖ ఉక్కు నగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర నేతలు సభపై ఆసీనులయ్యారు. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన సభకు అనూహ్య రీతిలో జనం తరలివచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం పగ పెట్టుకుందని మండిపడ్డారు. పరిశ్రమల ద్వారా ఉపాధి, నిరుద్యోగ సమస్య తీరుతుందనుకున్న వారికి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు గుదిబండలా మారాయని అన్నారు. ఇన్ని రోజులుగా కార్మికులు ఉద్యమం చేస్తుంటే కేంద్రానికి కనువిప్పు కలగకపోవడం విచారకరమన్నారు. ప్లాంట్ పరిస్థితి దిగజారుతుంటే రాష్ట్రంలో ఉన్న అధికార వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరగనున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సభా ప్రాంగణం వద్ద పనులను ఉమ్మడి కూటమి నేతలు పరిశీలిస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బాంబు స్క్వాడ్ ద్వారా పరిసరాలలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల బాండు ఏ కంపెనీ, ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో ఎస్బీఐ బయట పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో చెప్పారే కానీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో చెప్పడం లేదనే విమర్శించారు. ఎన్నికల బాండ్లు పెద్ద అవినీతి కుంభకోణమని అన్నారు. దీనిలో బీజేపీ అగ్రభాగాన నిలిచిందని అన్నారు. అక్రమ సంపాదన అని అన్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలకు ఏ కంపెనీ అంత ఇచ్చిందో ఆ పార్టీలు స్వచ్ఛందంగా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ వీళ్ళు కొమ్మక్క అయిపోయారు. ఇంకా అర్థం ఉంది వాళ్ళకి, దొంగ డబ్బు ఎంతైనా పారించవచ్చు బీజేపీతో కొమ్మక్క అయిన తర్వాత. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక నిజమైనటువంటి ప్రత్యామ్నాయం వామపక్షాలు మాత్రమే ఇవ్వగలవు. వామపక్షాలు మేము ఇండియాలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు చేస్తున్నాం. కాంగ్రెస్తో సహా అందరం కలిసి సీట్ల సర్దుబాటు చేసుకొని ఈ ఎన్నికల బరిలో నిలబడతాము, పోటీ చేస్తాం. ఇక్కడ మంగళగిరి నుంచి కూడా మేము పోటీ చేయాలనేటువంటి ప్రతిపాదన మాకు ఉన్నది. మేము ఇటు సన్నాహాలు కూడా మా పార్టీ ఇక్కడ చేసుకుంటున్నది. ఇతర ప్రాంతాల్లో కూడా రేపు ఎల్లుండి లోపల ఎన్ని కొలిక్కి వస్తే అందరం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను పెట్టుకొని ముందుకి పోతాము. ఈరోజు సిఏఏ అనేది ఈరోజు దేశం మొత్తాన్ని కులిపేస్తున్నది. 4 ఏళ్ల క్రితం ఆమోదించిన చట్టానికి ఎన్నికల ముందు పాకెట్లో ఉండగా రూల్స్ పెట్టి హిందూ ముస్లిం విభజన తేవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మత విద్వేషాలు పెంచడానికి ప్రయత్నిస్తుంటే ఆ బీజేపీతో భాగస్వామిగా ఉన్నటువంటి భాగస్వామి కాదు న్యాయానికి లొంగిపోయిన వాళ్ళకి తొత్తుగా లొంగిపోయింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పత్రికలో వచ్చింది. ఆయన అంటున్నాడు, నేటి యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. గాజువాక టీఎస్ఆర్ టీబీకే కళాశాల ఆవరణలో ట్రైన్ ట్రస్ట్ మరియు కల్చర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఆర్ఆర్ పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని చెప్పారు. ఒకే వేదికపై 29 సంస్థల యాజమాన్యాలు ఇంటర్వ్యూలు జరపడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో సౌత్ ఏసీపీ టి త్రీనాథ్, జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, కళాశాల అధినేత టి బలరామకృష్ణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ జాబ్ సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళి ఏ ఆలోచనతోనైతే ఈ ట్రైన్ ఆర్గనైజేషన్ మిమ్మల్ని అడాప్ట్ చేసుకుందో వారి ఆర్గనైజేషన్ కూడా మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి మీరు అలాగే శ్రమను మీరు బాగా యూజ్ చేసుకొని కష్టపడి డెడికేషన్తో ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇట్లాంటి దివ్యాంగులు అనే పదం వాడడం కాదు, మీరు అందరికన్నా అన్ని ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం వేరే చోట నిర్వహించాల్సి ఉండేది. కానీ పెద్దలు పేర్లప్పరావు గారు, అదేవిధంగా ఆ సంస్థ సురేష్ గారు గత పరిచయాల మూలంగా గాజువాకలో ఏర్పాటు చేయమని మేము కోరితే మన గాజువాక ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతం, ఇక్కడ చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు రావటం లేదు. వారందరికీ కూడా ఇలాంటి జాబ్ మేళా ఏర్పాటు చేసి అవకాశం కల్పిస్తే వారి యొక్క ప్రతిభ కనబర్చి ఖచ్చితంగా జాబ్ సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మీరంతా కూడా ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వారందరికీ ఇప్పుడు పెద్దల చేతుల మీదుగా సర్టిఫికేట్స్ కూడా అందజేయడం జరుగుతుంది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వార్డులలో 73వ వార్డు ఒకటని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వార్డులోని ఉడా కాలనీ, మామిడి తోట వద్ద 38 లక్షలతో చేపట్టనున్న వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులు, సమతానగర్ పార్కులో 10 లక్షలతో చేపట్టనున్న ఓపెన్ జిమ్ పనులకు స్థానిక కార్పొరేటర్ భూపతిరాజు సుజాతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్ల నుంచి తన పదవీ కాలమంతా ప్రజాసేవకి అంకితం చేశానన్నారు. కోట్లాది రూపాయలతో అన్ని వార్డులలో పనులు చేపట్టగలిగానని అన్నారు. ప్రజలతో ఈ 5 ఏళ్ల పాటు చేసిన ప్రయాణం మరిచిపోలేనిదని అన్నారు. ఉడా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు గొరుసు సత్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వాకర్స్ కానీ ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ కళాకారులు అందరూ కూడా మరి ఇక్కడ ఎక్కువ మంది రావడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ దీన్ని పార్క్ అభివృద్ధి చేయాలని మరి గొరుసు సత్యరెడ్డి మరి మా దృష్టికి తీసుకురావడం, మేము తద్వారా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి చెప్పండి. ఎప్పుడు తెలుపుకున్నా తక్కువే ఇందుకీ. అలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి నెక్స్ట్ ఎవరు వస్తారో ఎవరు ఉండరో కానీ నాకైతే తెలియదు, కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్న వర్కులు నెక్స్ట్ అవుతాయినైతే నాకైతే నమ్మకం కూడా లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకని నేను బ్రతుకున్నంతకాలం ఎవరి మీద ఏక వాళ్ళు వేయకుండా చూసుకుంటే బాధ్యత నాది. ఖచ్చితంగా ఆ అష్యూరెన్స్ సీఎం దగ్గర కూడా తీసుకుంటానని తెలియపరచుకుంటూ మరి ఖచ్చితంగా 100 వార్డు కూడా వెళ్ళాలి కనుక మీరందరూ కూడా బాగా కోఆపరేట్ చేసిన పెద్దలందరికీ మరొకసారి సోదరులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 సంవత్సరాలు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజలందరూ ఆదరించి పవన్ కళ్యాణ్ మీద నన్ను గెలిపించారు. రానున్న ఎన్నికలలో గాజువాక నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక పంతులు గారి మేడ వద్ద గల బీజేపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ కన్వీనర్ కనిరంరెడ్డి నరసింహరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని భాజపా నేతలను కోరారు. అధిష్టానం సూచన మేరకు పల్లా శ్రీనివాసరావు విజయానికై తామంతా శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే కూటమి విజయంతోనే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. 3 పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేస్తే ఊహించని ఫలితాలను అందుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, కృష్ణంరాజు, పిళ్ళై తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అప్పుడు వాళ్ళు చేయడం కానీ ఒకసారి గమనించండి. ఈ ఆర్థిక మూలాలు, ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక మూలాలని చాలా దెబ్బతీసేటట్టుగా ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దీన్ని ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలన్నా, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా మనందరూ కూడా సమిష్టిగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక మీరు అన్నట్టుగా రేపు మనం అధికారులకు వచ్చి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మనకి ఏ బాధ్యత చెప్పినా సరే ఖచ్చితంగా 100% నిబద్ధత, నిజాయితీగా పనిచేసి మనం గెలుపుకి కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఈసారి ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతారు. గతంలో ఎమ్మెల్యే గెలిస్తారు కాబట్టి మంత్రి అయితే మన గాజువాకలో మనకు అందుబాటులో మన ఉమ్మడి అభ్యర్థి మంత్రి అయితే మనందరికీ ఖచ్చితంగా బాగుంటుంది. మరి ముందుగానే మీ మీద కొన్ని ప్రతిపాదనలు మా వాళ్ళ మండలాలు చాలా కష్టపడ్డారండి. వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఏదైనా నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు ఇప్పించాలని ఇప్పుడే నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాళ్ళు మీరు రాకముందు చెప్పమని. విశాఖ ఉక్కు పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు గాజువాక నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. నియోజకవర్గ నేత చెల్లుబోయిన నాయుడు ఆధ్వర్యంలో 200 ఆటోలు, 80 కార్లు, ద్విచక్ర వాహనాలపై జనాలు తరలి వెళ్లారు. సమతానగర్ పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. దేశాన్ని కాపాడగల సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం దశల వారీ పోరాటం సాగిస్తామని సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. సమతానగర్ కూడలి, వంటిల్లు, పాతగాజువాక, కూర్మన్నపాలెం మీదుగా ఉక్కు నగరం తృష్ణా మైదానం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యకర్తలు, నేతలు జెండాలు పట్టుకొని జై కాంగ్రెస్ అంటూ నినాదించారు. కార్యక్రమంలో నెల్లి అప్పలరాజు, పోలవరపు రమణబాబు, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు నాకు ఏదైతే బాధ్యత చెప్పారో ఆ బాధ్యతని నెరవేర్చాలన్న ఆలోచనతోనే ఈ రోజు సమతానగర్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఈ ఏదైతే మా ర్యాలీగా ఇంచుమించు నేను ఒక 5,000 మందిని తెస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 6,000 నుంచి దగ్గర 10,000 దాకా జనాభా వచ్చారు. ఇదంతా కాంగ్రెస్ తాలూకా సభ. కాంగ్రెస్ కి ఈ రోజు పూర్వవైభవం వస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందన్న ఈరోజు నిరూపించారు జనాలందరూ కూడా. సుమారు ఈరోజు ఈ 10,000 మంది ర్యాలీతో అక్కడ మంచి జడ్జీలు చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదం ఉందో ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు అందరూ కూడా మద్దతు పడడానికి వచ్చి ప్రతి ఒక్కరు ఉద్దుగా మద్దతు పలికారు తప్ప ఒక స్పష్టమైన నిర్ణయం ఇవ్వలేదు. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏదో ఒక పగడబందిగా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం అయితేనేమండి, ఈరోజు ఇక్కడ డిక్లరేషన్ చేయడం అయితేనేమి జరుగుతుంది. ఏదైనా కానీ పేదవాడికి మంచి జరగాలన్నా, ఏ ఇండస్ట్రీలు బాగోవాలన్నా, ఏ ఒక కొత్త కంపెనీలు రావాలన్నా ఒక కాంగ్రెస్ తోటే సాధ్యం అనేది ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాలి. పెందుర్తి మండలం చినముషిడివాడ శ్మశాన వాటికకు 70 లక్షల రూపాయలతో ఆధునీకరించడానికి నిధులు మంజూరు చేశామని 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి అధ్వానంగా ఉన్న చినముషిడివాడ శ్మశాన వాటికను ఆధునీకరించడానికి జీవీఎంసీ నుంచి 70 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా శ్మశాన వాటికలో బర్నింగ్ షెడ్ రిపేర్లు, 2 బర్నింగ్ ప్లాట్ఫారంలు, స్టెప్ గ్యాలరీ, ఆఫీస్ రూమ్, అస్థికలు నిలువ చేసే రూము, మరుగుదొడ్లు, రైటింగ్, వాటర్ సదుపాయం, సిమెంట్, పాట్వేలు ఇలా అనేక అభివృద్ధి పనులు ఈ శ్మశాన వాటికలో నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామ పెద్దలు ముక్క రాము, దార్పు వెంకటరమణ, సంతోష్, కేశవ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన్ని దృష్టిలోని తీసుకువెళ్ళడం జరిగింది. కౌన్సిల్లో కూడా అడిగాము. దానికి ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిశీలన చేసి ఇక్కడ 70 లక్షల వరకు కూడా శాంక్షన్ చేశారు. ఈ శాంక్షన్లో వచ్చినటువంటి వర్కులు ఏవైతే పాత బర్నింగ్ షెడ్ ఏదైతే ఉందో రిపేర్ చేయడం అనేది జరిగింది. అలాగే 2 కొత్తగా 2 బర్నింగ్ షెడ్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. అలాగే ఒకటి అడ్మినిస్ట్రేటివ్ రూమ్, ఒకటి అలాగే గ్యాలరీ, అలాగే హస్తకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ చేయడానికి ఒక రూము, అలాగే సిమెంట్ పాత్వేలు, అలాగే మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ కానీ, లైటింగ్స్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం రాబోతుందని పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేగి దివాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గాజువాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు తరలి వెళ్లడానికి పెందుర్తిలో దివాకర్ ఆధ్వర్యంలో 2,000 మందితో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వేగి దివాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మాయమాటలు చెప్పి 5 ఏళ్ల కాలాన్ని గడిపేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడారి రమేష్ నాయుడు, ముక్క రామునాయుడు, లక్కోజీ, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మంచి రోజులు వచ్చినట్టుగా మరి చంద్రబాబు నాయుడిని చూసాము, అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూడా చూసాము. మరి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని చెప్పేసి మరి అధికారంలో వచ్చినటువంటి జగన్ రెడ్డి గారు మరి 4 సంవత్సరాలు కూడా బటన్ నొక్కుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఈ 15-20 రోజులు బట్టి సిద్ధం పేరుతో మరి జనాల దగ్గరికి రావడం మళ్ళీ జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం మాత్రం వాస్తవం. మరి పెద్దన్న పాత్ర పోషించి ఆ రోజు విభజన చేసినప్పుడు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు అవను కానీ, బీజేపీ పార్టీ అవను కానీ మరి అన్నిటికీ మద్దతు ఇవ్వడం వల్లే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మొన్న ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు విభజించిన పార్టీయే మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఈ సమాజంలో దళిత వర్గాలు వివక్షతకు గురవుతూనే ఉన్నాయని విశాఖ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు బోనెల యేసు జోసఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఉన్న వికలాంగుల సంక్షేమ వసతి గృహంలో అంబేద్కర్ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జోసఫ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోసఫ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి తాను నిరంతరం ఎంతో కృషి చేస్తున్నానన్నారు. ముఖ్యంగా అణగారిన దళిత వర్గాలపై జరుగుతున్న వివక్షత దాడులపై తాను ఎన్నో పోరాటాలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం నాయకులు ప్రొఫెసర్ సుబ్బరాయుడు, చందాల వెంకటేశ్వరరావు, శ్రీను, గొల్ల ఈశ్వరరావు, డంబారి రామారావు, విష్ణు, కె అచ్యుతరావు, కవి తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ సభ్యులుగా నన్ను ఈ జిల్లాకి నియమించినప్పుడు అప్పటి నుంచి నేను ప్రజల మధ్యనే నేను ఉన్నాను. ప్రజలతోనే నేను సహవాసం చేశాను. అనేక మంది ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు దళితులపైన వివక్ష చూపించినప్పుడు వారి యొక్క మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డీఫార్మ్ ల్యాండ్లు తీసుకున్నప్పుడు దాన్ని నేను కాపాడడం జరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి, మంత్రివర్గ దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అలాగనే కొంతమంది
హైకోర్టు న్యాయవాది దృష్టి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అలాగనే మరి ప్రతి క్వార్టర్లు 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగులు గౌరవ మరి అధ్యక్షుల వారి చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి మీటింగ్లో కూడాను కొన్ని విషయాలు నేనే లేవనెత్తడం జరిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి అంటూ చేస్తున్న పాదయాత్రలో సొంత ఇంటి ఆడపడుచులాగా ప్రజలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు వాలంటరీ వ్యవస్థ ద్వారా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయని స్పష్టం చేశారు. మంగళగిరి టిప్పర్ బజార్లో మాజీ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ రఫీ ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, మురుగుడు సత్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ కౌన్సిలర్ గారితో చెప్పి అన్ని మీకు వచ్చిన సమస్యలన్నింటినీ సాల్వ్ చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయించుకునే వాళ్ళు. మరి అదేవిధంగా నేను కూడా మీ అందరికీ ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతూ మరి మీ వార్డు అభివృద్ధికి కానివ్వండి, మీకు వచ్చే సమస్యలకు కానివ్వండి ఎప్పటికప్పుడు పరిష్కారాలని చూపిస్తూ మరి నాకు చేతనైనంత వరకు మీ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే అందరికంటే కూడా మీ అందరికీ ఎక్కువగా నేను హెల్ప్ చేశాను. రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాలు, గ్రూపులు కూడా. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 18 నుండి మార్చి 30 మధ్య నిర్దేశించిన తేదీలలో 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 21,341 మంది కాగా గత పరీక్షలలో తప్పిన వారు 6,085 మంది ఉండగా మొత్తం 27,426 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. వాళ్ళందరూ కూడా పరీక్ష అయిపోయిన తర్వాత మాత్రమే బయటికి రావడానికి అవకాశం ఉంది. రిపోర్ట్ కూడా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ను ఉపయోగించి మాత్రమే హెడ్ క్వార్టర్కి ఆ తరువాత రిపోర్ట్ను తెలియచేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే చీఫ్ సూపరింటెండెంట్ బయట గేట్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసి హెడ్ ఆఫీసర్ తెలియపరచాలి తప్ప చీఫ్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఉండడానికి వీలు. అది కఠినంగా ఉంటుంది. సో అది నో సెల్ ఫోన్ జోన్. కాబట్టి మరి ఈ విధంగా ఎప్పుడు కూడా సెల్ ఫోన్లు ఇన్వెస్టిగేటర్లు కానీ, చీఫ్లు కానీ, డిపార్ట్మెంట్లు కానీ, విద్యార్థులు కానీ ఎవ్వరు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పట్టుకెళ్ళడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ వాచ్. నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. అభిమానులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం పిఠాపురం పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ముందుగా కార్యకర్తల, అభిమానులు అభిప్రాయాలను సేకరించారు. అనంతరం పలువురు నాయకులు ప్రసంగించారు. తామంతా మీ అంటే ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి మాట్లాడుతూ జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ప్రజలంతా వర్మే కావాలనుకున్న టైంలో మనకి ఈ విధమైన నష్టం జరిగింది. మరి ఈవేళ అందరూ కూడా చాలా మంది బాధాతప్త హృదయంతో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు చెప్పారు. నేనవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఏ పార్టీ అన్న అవ్వచ్చు, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోలేరు. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే ఇవాళ మాట్లాడారో, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను రమ్మని ఫోన్ చేశారు. నిన్న ఇవాళ పొద్దుటే రమ్మన్నారు. నేను ఇవాళ మా కార్యకర్తలంతా సమావేశం పెట్టుకుని నన్ను పిలిచారు సార్, వాళ్ళతో మాట్లాడి వస్తానని నేను తెలియజేశాను. ఇవాళ ఎంచాలంటే 22 సంవత్సరాల నుంచి సాన్నిధ్యం చంద్రబాబు నాయుడు గారితో గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఆయన పిలిచినప్పుడు వెళ్ళవలసిన బాధ్యత కూడా ఉంది. ఎక్కడ సంప్రదాయానికి కానీ, సంస్కారానికి కానీ మన తేడాగా ఎప్పుడు ఉండవు. రేపు ఉదయం వెళ్తున్నాను, టైం ఇప్పుడు చెప్తా ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక స్వేచ్ఛావతి నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ నూతనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారిని పిరియా సాయిరాజ్ విజయ్ దంపతులు దర్శించుకున్నారు. వారి వెంట ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి దంపతులు, ఇచ్చాపురం మండల ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ ఆఫీసును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో పిరియా సాయిరాజ్ మాట్లాడారు. అందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియచేయడానికి ఇవాళ ఇచ్చాపురం మున్సిపాలిటీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ కార్యాలయం కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు మండలంలో ప్రతి ఒక్కరితోని కాంటాక్ట్లో ఉండడానికి ఒక కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క సమస్య పైన ఇప్పటికే చాలా వరకు అన్ని సమస్య పైన స్పందించి చాలా వరకు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇక మీదట ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసేటువంటి మేనిఫెస్టో ఉంటుందో ఆ మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ద్వారా ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం అయితేనేమి, అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్షేమ పథకాల రూపంలో 4 మండలాలు మున్సిపాలిటీ కలిపి సుమారు 2600 కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రజలకు మనం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ప్రజలకు ఏ స్థాయిలో ఏ రకంగా ఏ మండలానికి ఎంత ఇచ్చామన్నది కూడా వాళ్ళకి వివరిస్తూ, అలాగే ఈ నియోజకవర్గంలో మిగిలిపోయినటువంటి అనేక అంశాలు కొన్ని ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 18వ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు. మీడియాకు వివరాలు వెల్లడించిన ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. విశాఖ ఉక్కు నగరంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. ఉక్కు ప్రైవేటీకరణపై మండిపడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగే ఉమ్మడి కూటమి సభకు విస్తృత ఏర్పాట్లు. ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత. ఎన్నికల బాండ్లు ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో ఆర్బీఐ బయట పెట్టాలని సిపిఎం డిమాండ్. బీజేపీపై నిప్పులు చెలరేగిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.